జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మనందరం కూడా ప్రతి గురువారం ఎన్ని పనులున్నా ఎన్ని రకాలైనటువంటి సమస్యలున్నా ఒత్తిళ్ళున్నా బాబా మందిరానికి వెళ్ళడం బాబా యొక్క అనుగ్రహాన్ని పొందడం ఇదంతా కూడా బాబా మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా గురువారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో 90% మంది గురువారం కోసం ఎదురు చూస్తుంటారు. మధ్యాహ్న హారతిలో కూడా మనం అదే వాడుకుంటాం. ఆఠా దివస గురువారి అంటే 7 రోజుల తర్వాత మళ్ళీ 8వ రోజుకు వచ్చేటువంటి గురువారం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి. గురువారం, సద్గురువు, సాయిబాబా ఇవన్నీ కూడా మన జీవితంలో మనం కోరుకుంటే వచ్చినటువంటివి కాదు. ఒక సద్గురువును ఆశ్రయించాలంటే మనం అనేక జన్మలుగా వారితో ఉన్నటువంటి రుణానుబంధం చేతనే సద్గురువు వద్దకు వస్తాం. కానీ ఇతరత్ర మన ప్రయత్నం మూలంగా మనం ఎవ్వరం కూడా సద్గురువు వద్దకు రాము. ఈ కలియుగంలో ఎందుకు సద్గురువు? చాలామంది దేవతలు ఉన్నారు కదా, మన ఇంట్లో కూడా అనేక మంది ఇలవేల్పులను ఆయా ఇళ్లల్లో మనం కొలుచుకుంటాం కదా. వీరందరూ ఉన్న తర్వాత కూడా ఎందుకు మనం ఈరోజు బాబాను ఆశ్రయించేటువంటి వాళ్ళ సంఖ్య ఈ ప్రపంచంలో 90% గృహాల్లో సాయిబాబా చిత్రపటం ఏదో ఒక రూపంలో లేనటువంటి గృహం ఎక్కడా ఉండదు. ముఖ్యంగా మన తెలుగునాట 100కు 97% గృహాల్లో బాబా చిత్రపటం ఏదో రకంగా వస్తుంది. బాబాతో మనకు ఉన్నటువంటి అనుబంధం వల్ల బాబా ఎవరో తెలియకపోయినా మనం ఈరోజు ఏ పూజా స్టోర్కి వెళ్ళినా సరే అందరూ దేవతలు ఉన్నటువంటి చిత్రపటాల్లో లక్ష్మీదేవి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి వీరితో పాటు శ్రీ సాయిబాబా కూడా అందులో ఉంటారు. మనము ఇంట్లో గృహప్రవేశానికి ఒక అన్ని దేవతామూర్తులు ఉన్నటువంటి ఫోటో తెచ్చుకుంటే చాలా మట్టుకు మనం కోరకుండానే
బాబా ఆ చిత్రపట రూపంలో మన దగ్గరికి వస్తారు. ఒక ఆవిడ అమ్మవారి ఉపాసకురాలు, అమ్మవారిని తప్ప ఇంకెవ్వరిని కూడా ఆవిడ ఆరాధించదు. అటువంటి ఆవిడకు ఆమె రిటైర్ అయ్యేటువంటి సమయంలో కొలీగ్స్ ఒక మంచి బాబా చిత్రపటాన్ని ఇచ్చారు. బాబా చిత్రపటం ఇచ్చిన తర్వాత తను అమ్మవారిని తప్ప ఇంకా ఏ ధ్యాసలో ఉండదు. తను ఆ చిత్రపటం తీసుకెళ్ళి హాల్లో గోడకు తగిలించింది. అందరు అడిగారు కుటుంబ సభ్యులు, అమ్మ మనం ఎప్పుడూ కూడా అమ్మవారి ఫోటో తప్ప మన ఇంట్లో ఇతరత్ర ఏ గురువు ఫోటో ఉండదు కదా, ఎందుకు తగిలించావు హాల్లో ఆ ఫోటో అని అడుగుతారు. నాకు బాబాలో మాతృస్వరూపం కనిపించింది. ఆయన కళ్ళల్లో నుంచి వస్తున్నటువంటి తేజస్సు నా ఒంటిపైన పడినటువంటి అనుభవం నాకు కలిగింది. అంతేకాదు అమ్మవారితో కాస్త భయభక్తులతో ఉండాలి. నాకు ఆయనను చూడగానే ఎవరో మన ఇంటితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన ఇంటికి వచ్చారనేటువంటి అనుభవం నాకు కలిగింది. అందుకనే ఆ చిత్రపటాన్ని హాల్లో ఉంచాను అన్నాడు. బాబాను చూడగానే ప్రతి ఒక్కరికి కూడా, మీరు కూడా మీ జీవితాల్లో బాబాను తొలిసారి చూడగానే ఈయనే మనకు సంబంధించినటువంటి ఆయన, మన ఇంట్లో ఒకరు అనేటువంటి ఆ భావన వచ్చేస్తుంది. దాదాపు నేను ఒక 9 సంవత్సరాల క్రితం ఒక సాయి బంధు ఇంటికి వెళ్ళాను. వెళ్తే హాల్లో చాలా చిత్రపటాలు ఉన్నాయి, ఒక 5-6 మంది చిత్రపటాలు ఉన్నాయి. ఆ చిత్రపటాల మధ్యలో బాబా చిత్రపటం ఉంది. మామూలుగా అక్కడ రాసింది కీర్తిశేషులు రంగనాథాచారి గారు, కీర్తిశేషులు రంగనాయకమ్మ గారు, వీళ్ళందరూ రాసి మధ్యలో బాబా ఫోటో ఉంది, ఇటు వాళ్ళు ఇంకొక పెద్దవాళ్ళ ఫోటోలు ఉన్నాయి. అడిగాను నేను, ఇవన్నీ మీ పెద్దవాళ్ళ ఫోటోలు కదా కీర్తిశేషులు, వాళ్ళ ఫోటోల మధ్యలో బాబా ఫోటో కూడా పెట్టారు ఎందుకు అని అడిగాను. వీళ్ళందరితో పాటు బాబా కూడా మా కుటుంబమే, అందుకని ఆయన చిత్రపటాన్ని కూడా మా పెద్దవారితో సమానంగా నేను పెట్టుకున్నాను అంది. అంటే మన జీవితాల్లోకి బాబా వచ్చిన తర్వాత ఎంత ఒదిగిపోతారు అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే సద్గురువు మన జీవితంలో వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు మన జీవితంలో కలుగుతాయి. కొన్ని అలవాట్లను మనకు తెలియకుండానే మనం కోల్పోతాం. అందులో ప్రధానంగా కోల్పోయేటువంటిది ఏంటంటే మనకున్నటువంటి కోపం చాలా తగ్గుతుంది. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత చాలా శాంతవంతమైనటువంటి జీవితం వస్తుంది. ఎవరైనా సరే భగవంతుని దగ్గరికి వచ్చిన తర్వాత, సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అంటే సంపద పెరగాలి, మన స్థితి పెరగాలని. అవి పెరగాలంటే బాబా ఏం చెప్తాడంటే నువ్వు కొన్నింటిని కోల్పోవాలి. మనము తీసుకోవడానికి, సంపాదించుకోవడానికి ఇష్టపడ్డటువంటి మనము కోల్పోవడానికి సిద్ధంగా ఉండం. కానీ బాబా కోల్పోమంటుంది ఏమిటంటే నీలో ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇతరుల పట్ల ఉన్నటువంటి ద్వేషభావం, వీటిని కోల్పోమని చెప్తున్నాడు. ఇవి కోల్పోతే బాబా మనకు అనర్గళంగా, అసలు మనం లెక్క అసలు కలలో కూడా ఊహించినటువంటి వాటిని కూడా ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనం కోల్పోవలసినటువంటివి కోల్పోకపోతే, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవి కోల్పోకపోతే బాబా నుంచి మనం ఏం రాబట్టుకోం. చాలామంది అడుగుతూ ఉంటారు, బాబా భక్తురాలు చాలా చిన్న స్థాయిలో, అంటే ఒక మామూలు రోజువారీ కూలీ చేసుకుంటూ ఉన్నటువంటి ఆ కుటుంబము చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంటుంది. ఒక ఇంట్లో వాచ్మెన్గా ఉంటారు వాళ్ళు. ఆ కుటుంబ ఆ వాచ్మెన్గా ఉన్నటువంటి ఆ బంగ్లా యజమాని ఎప్పుడూ కూడా అశాంతితో ఉంటాడు. ఒకరోజు ఆలోచిస్తాడు, ఎందుకు వారు ఆనందంగా ఉంటున్నారు, నేను ఎందుకు ఇంత అసంతృప్తిగా, అశాంతిగా ఉంటున్నాను. ఎందుకనంటే ఆ వాచ్మెన్గా ఉంటున్నటువంటి ఆ కుటుంబానికి ఎవరి పట్ల ఈర్ష్య లేదు, ఎవరి పట్ల ద్వేషం లేదు, ఎవరి పట్ల కూడా శత్రుత్వ భావం లేదు. ఇది లేనటువంటి వాడికి శాంతి ఉండకుండా ఇంకొకటి ఉంటుందా? బాగా ఆలోచిస్తాడు. ఆలోచించి వాడు ఏదైతే కోల్పోయాడో, నిజంగా నాకంటే వాడు పేదరికంలో ఉన్నాడని చెప్పి నిన్నటిదాకా అన్నాను. నిజమైనటువంటి పేదను నేను. ఎందుకంటే ఏవైతే పోగొట్టుకోవాలో, ఇంత ఐశ్వర్యం ఉన్నా సరే దేనినైతే అనుభవించాలో దానిని నేను అనుభవించలేకపోతున్నాను. శాంతిని అనుభవించలేకపోతున్నాడు. ఒక రాత్రి సుఖంగా నిద్రపోలేడు. ఇన్ని ఉన్నా సరే అసలైనటువంటి పేదవాడిని నేను, నిజమైనటువంటి సంపన్నుడు నా దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్.
కాబట్టి వాడు ఏవి కోల్పోయాడో నేను వాటిని కోల్పోతేనే నేను నాకున్నటువంటి సంపదను ఐశ్వర్యాన్ని నేను ఎంజాయ్ చేయగలుగుతాను అనేటువంటి ఈ రియలైజేషన్ ఖచ్చితంగా మనందరి జీవితంలో రావాలి. బాబా మన జీవితాల్లో నేర్పించేటువంటి ఇవే. బాబా ముందు నిలబడి ఇవన్నీ పెట్టుకొని నిలబడితే ఆయనే మనల్ని చూసి నవ్వుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. బిడ్డ, ఇన్ని సంవత్సరాలైంది నా వద్దకు వచ్చి ఇంకా నువ్వు కోల్పోవలసినటువంటివి ఇంకా కోల్పోవట్లేదే అని ప్రతిసారి మనల్ని ఆయన ఆ చూపులతో ప్రశ్నిస్తూ ఉంటాడు. మనమేమో సాధారణంగా ఆయన ఏమీ గమనించట్లేదులే అని చెప్పి ఆయనకు దండం పెట్టుకొని మనకు ఉన్నటువంటి కోరికను నివేదించుకొని ఎన్ని పోతూ ఉంటాం. కానీ నిజంగా బాబా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటువంటి ధైర్యం ఎవరికి ఉంటుందంటే, బాబా ఏదైతే కోల్పోమన్నాడో అవి కోల్పోయినటువంటి వాళ్ళకు మాత్రమే బాబాను నేరుగా చూడగలిగేటువంటి ధైర్యం ఉంటుంది. ఇవన్నీ మూటగట్టుకున్నటువంటి వాడికి బాబాను నేరుగా చూసేటువంటి ధైర్యం ఉండదు. ఆయన ఒక భక్తుడి జీవితానికి కావలసినటువంటి శిక్షణ ఏ విధంగా ఇస్తారంటే, చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలనేటువంటిది. బాబా షిరిడీలో రోజు భిక్షకు వెళ్ళేటువంటి వారు. భిక్షకు వెళ్ళి ఒక ఇంటి దగ్గర ఆగాడు. ఆగితే ఆ ఇల్లాలు బాబా వచ్చాడు కదా అని చెప్పి వెంటనే ఉన్నటువంటి పప్పు కూర అన్నీ పట్టుకొని వస్తుంది. వస్తే బాబా భిక్ష స్వీకరించాడు. అమ్మా, నీ మామ భోజనానికి కూర్చొని ఉన్నాడు, పొలం పని చేసుకొని వచ్చాడు. ఫస్ట్ ఆ అన్నాకు పెట్టిన తర్వాత అన్న తినేదాకా నేను నీ అరుగు మీదనే కూర్చుంటాను, ఫస్ట్ ఆయనకు పెట్టి తర్వాత నాకు భిక్ష వేయమన్నాడు. అంటే ఒక గృహస్థ ధర్మాన్ని, ఒక పెద్దవాళ్ళ పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి. నీకు గురువు దైవం కంటే కూడా నీకంటే పెద్దవారైనటువంటి వారిని ముందు గౌరవించిన తర్వాత నువ్వు గురువును దైవాన్ని గౌరవించుకో. చాలామంది ఈ ఏకాదశి తర్వాత రకరకాల వ్రతాలు చేస్తూ ఉంటారు. వ్రతాలు చేస్తున్నప్పుడు మనం కూడా ఇంట్లో పెద్దవాళ్ళపైన విసుగ్గుంటాం. ఆగవయ్యా, ఈరోజు వ్రతం చేసుకుంటున్నాను, ఈరోజు ఒక్కరోజు తినకపోతే సస్తావా అని అడుగుతాం. కానీ సద్గురువు యొక్క ధర్మం ఏమిటంటే, ముందు నీకంటే పెద్దవారికి భోజనం పెట్టు. ఉద్యోగానికి వెళ్ళేటువంటి వారికైనా సరే, ఉద్యోగం చేసి వచ్చినటువంటి వారికైనా సరే, ఇంట్లో ఉన్నటువంటి నీకంటే పెద్ద తల్లి తండ్రి అత్త మామ వీళ్లకు ముందు భోజనం పెట్టిన తర్వాతనే, వాళ్లకు సపర్యాలు చేసిన తర్వాతనే నువ్వు భగవంతునైనా గురువునైనా ఆరాధించాలనేటువంటిది బాబా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంతేకాదు, సచ్చరితలో మనము మొదటి అధ్యాయంలో మొదటి లీల చదువుకొని దాన్ని వదిలేస్తాం. మొదటి లీలలో బాబా గోధుమ పిండి విసురుతూ ఉంటాడు. అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. అక్కడ చూస్తూ ఉంటే బాబా ఎందుకు గోధుమ పిండి విసురుతున్నాడు, అసలు బాబా సొంతంగా వంట చేసుకోలేడే, ఎందుకు బాబాకు ఈ గోధుమ పిండి అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నటువంటి ఒక 4 స్త్రీలకు ఒక మంచి బుద్ధి కలుగుతుంది. ఏం బుద్ధి? అరే, బాబా పాపం కష్టపడుతున్నాడు, ఎందుకు బాబా కష్టపడాలి అని చెప్పి బాబాని లేపి పక్కన కూర్చోబెట్టి వాళ్ళు పోయి గోధుమల పిండి విసురుతారు. దీని అర్థం ఏమిటి? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరే కష్టపడుతుంటే, పని చేస్తుంటే ఆ పనిని మనం అందుకోవాలి. ఈరోజు ఎంతమంది ఇళ్లల్లో ఎంతమంది పిల్లలు ఓ నాయనమ్మనో అమ్మనో పని చేస్తుంటే, ఎందుకులే అమ్మా నాకు తీరిగ్గా ఉంది, నేను ఈ పనిలో సహాయం చేస్తా అని చెప్పి ఎంతమంది వస్తున్నారు. అంటే మన కుటుంబాల్లో కూడా ఒక నేచర్ను కోల్పోతున్నాం. పిల్లలకు మొబైల్స్, ఫోన్స్ ఇవి తప్ప ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు పనిచేస్తుంటే వాళ్లకు సహాయం చేయాలనేటువంటి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి గురువు యొక్క కథలు చదవడం ద్వారా, అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవడం ద్వారా మనకు అది అర్థమవుతుంది. ఎందుకంటే బాబా యొక్క చరిత్ర, బాబా యొక్క బోధ ఏదో వారు శరీరంతో ఉన్నప్పుడు ఆ కాలానికి సంబంధించినటువంటిది కాదు. అది ఈ యుగం ఉన్నంత కాలం ఖచ్చితంగా అన్ని సందర్భాల్లో కూడా వారు చేసినటువంటి బోధ మనకు ఉపయోగపడుతుంది. పిల్లలకు సాయి సచ్చరిత యొక్క అంతరార్థాన్ని కనుక మనం చెప్పగలిగితే, అరే నాయన, సచ్చరితలో మొదటి అధ్యాయం మొదటి లీల ఎంత అద్భుతమైనటువంటి బోధ చెప్తుంది చూడు, పెద్దవాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళను పక్కకు జరిపి మనం పనిచేయాలి అనేటువంటిది. అదే లీలలో ఇంకొకటి ఉంటుంది. ఏంటి? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, స్వార్థం. ఫస్ట్ బాబాను లేపారు, ఇసురుతున్నారు, అంత బాగానే ఉంది. గోధుమలు ఇసిరేటువంటి మధ్యలో ఆ 4 స్త్రీలకు దుర్బుద్ధి కలుగుతుంది. మళ్ళీ ఏందా దుర్బుద్ధి?
అరే బాబా పిండి విసురుతున్నాడు, ఆయన కోసం ఆయన ఇసురుకోడు, మన కోసమే కదా అని చెప్పి ఇసురుకుంటూ నలుగురు మాట్లాడుకుంటారు. ఈ గోధుమలు విసురుడు అయిపోయిన తర్వాత నలుగురు భాగాలు చేసుకుని ఎత్తుకపోదామంటారు. ఇక్కడ చూడండి, మళ్ళీ స్వార్థం వచ్చేసింది. ఒక మంచి బుద్ధి కలిగింది, కలగ్గానే అక్కడ ఏం కనబడ్డది? వస్తువు కనబడ్డది. ఎందుకంటే అందరు ఇళ్ళల్లో రొట్టెలు చేసుకుంటారు, గోధుమ పిండి కావాలి కదా. బాబా ఏం చేసుకుంటాడు? బాబా వండుకొని 4 కుప్పలు చేసుకుందాం, ఎత్తుకుపోదాం. వెంటనే దుర్బుద్ధి కలగ్గానే బాబా అంటాడు, ఇదేమన్నా మీ అబ్బసం అనుకుంటున్నారా? ఇది నేను ఎందుకోసం విసురుతున్నాను? కలరా వ్యాధి విజృంభిస్తుంది, ఊరి చుట్టూ చల్లడానికి బాబా విసురుతున్నాడు. అంటే మనకు ఒక మంచి ఆలోచన కలగగానే మళ్ళీ వెంటనే దుర్బుద్ధి కలుగుతూనే ఉంటుంది. ఆ దుర్బుద్ధి కలగకుండా ఉండాలంటే ఎప్పుడూ మనస్సులో సద్గురువు యొక్క నామం ప్రతిధ్వనిస్తూ ఉండాలి. ఏ వ్యక్తి యొక్క హృదయంలో, ఏ వ్యక్తి యొక్క కంఠంలో ఎప్పుడూ సద్గురువు యొక్క నామం ఉంటుందో వారికి ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి బుద్ధి కలగదు. మనం చాలామంది అంటుంటాం కదా, ఎప్పుడో చేసినటువంటి కర్మను ఈ జన్మలో అనుభవిస్తున్నామని. అది ఒకప్పటి మాట. అది ఈరోజు ఏంటంటే సద్గురువు చెప్పేటువంటిది, నువ్వు చేసేటువంటి కర్మ ఇదే జన్మలో అనుభవిస్తావు కలియుగంలో, మరుసటి జన్మ దాకా కూడా ఓపిక లేదు. కాబట్టి ఈ జన్మలో నువ్వు ఎన్ని సత్కార్యాలు చేస్తే నీవు ఈ జన్మలో అన్ని కర్మల నుంచి తప్పించుకోగలుగుతాం, వచ్చే జన్మకు దేన్ని మోసుకుపోకుండా ఉండగలుగుతాం. ఇది కేవలము ఒక సద్గురువు యొక్క తత్వంలోనే మనకు బోధపరుస్తుంది. ఇతరత్ర అనేక భక్తి మార్గాలు ఉన్నప్పటికీ కూడా కలియుగంలో సద్గురు భక్తి మార్గంలోకి ఎందుకు వచ్చామంటే చాలా ఈజీ. ఎందుకంటే కలియుగంలో ఉన్నటువంటి మనందరం కూడా చాలా తొందరగా, చాలా ఈజీ మెథడ్లో అన్నీ సాధించాలని చెప్పి మనం అనుకుంటాం. అదే ఫార్ములా సాయిబాబా మార్గంలో ఉంటుంది. సాయిబాబా చెప్పినటువంటిది 2 విషయాలు. ఆ 2 విషయాలను వదిలేసి 3వ విషయాన్ని, 4వ విషయాన్ని, 5వ విషయాన్ని, అసలు బాబా చెప్పినటువంటి దాన్ని మొదలు పెడతాం. చాలా విచిత్రం ఏమిటంటే చాలామంది సాయిబాబా భక్తులు భోజనం చేయండి అని అంటే, ఈరోజు గురువారం అండి ఉపవాసం అని అంటారు. ఎవరు చేయమన్నారు నేను ఉపవాసం? ఉపవాసం ఎవరు చేయమన్నారు గురువారం? నీ శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని మితంగా ఇచ్చుకుంటూ వెళ్తూ నీ శరీరం యొక్క భ్రాంతిని నువ్వు వదిలేసి నీ మనస్సును సద్గురువు వైపు నిలపడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉపవాసం ఉండమని చెప్పి ఎవరూ చెప్పలేదు. సచ్చరిత చాలామంది చదువుకున్నారు కదా, బాబా ప్రతి విషయానికి ఒక క్లారిటీ ఇచ్చి వెళ్ళారు. ఒక స్త్రీ హోలీ పండుగ రోజు ఉపవాసం చేద్దామని చెప్పి షిరిడీకి వస్తుంది. వస్తే ఆమె ఉపవాసం, నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నానన్న విషయం బాబాకు చెప్పదు, ఎవరికీ చెప్పదు. బాబా ఏం చేస్తాడు, అమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు కదా, ఒక పని చెయ్యి. గోఖలే భార్య ఆవిడ, నువ్వు ఒక పని చెయ్యమ్మా, దాదా కేల్కర్ ఇంట్లో వారి భార్య ఈరోజు హోలీ ఆమె ఉండనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి నువ్వు కేల్కర్ ఇంటికి వెళ్ళి చక్కగా పురాణ్ పోలీలు చేసి వాళ్ళకు పెట్టి నువ్వు తిను అని అంటాడు. బాబా చెప్పిన తర్వాత బాబా ఆజ్ఞను ఎవరు కూడా శిరస వహించకుండా ఉండరు కదా. ఆమెనేమో ఉపవాసం ఉండాలని చెప్పి ఆ దీక్షతో వచ్చింది. బాబా ఏమో నువ్వు కేల్కర్ ఇంటికి వెళ్ళు, ఈరోజు హోలీ, పాపం వాళ్ళ భార్య బయట ఉంది, ఇంట్లో వంట చేయడానికి లేదు, పిల్లలు ఇబ్బంది పడతారు, నువ్వు వెళ్ళి అక్కడ వంట చేసి వారికి పెట్టి నువ్వు తిను అని అంటారు. అంటే ఉపవాసం అనేటువంటిది ఏమాత్రం కూడా శ్రేయస్కరమైనటువంటిది కాదు. శరీరాన్ని ఒక రకంగా చెప్పాలంటే కష్టపెట్టడానికి. చాలామంది ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. ఒక కోరిక తీరేంత వరకు నేను గురువారం తినను, లేకపోతే నేను గురువారం రాత్రిపూట ఒక టిఫిన్ చేస్తాను, ఏం రకరకాలవి పెట్టుకుంటారు. అవేవి పెట్టుకోకుండా నీ శరీరానికి ఏది అవసరమో రాత్రిపూట టిఫిన్ తింటే నీ శరీరానికి మేలనుకోండి, తినండి. అంతేగాని బాబా పైన ఒక సాకు పెట్టి ఈరోజు నేను ఉపవాసం అండి, బాబా కోసం ఉపవాసం. ఉపవాసం అనేటువంటి మాట సద్గురు మార్గంలో అసలు లేనే లేదు. ఉపవాసం అనేటువంటిది మన పెద్దవాళ్ళు ఏదో వారంలో ఒక రోజు శరీరాన్ని మనం కొంచెం ఆహారం ఇవ్వకుండా ఒక పూట ఖాళీగా పెట్టుకుంటే శరీరం లోపల ఏ పని చేయకుండా తనను తాను రిపేర్ చేసుకోవడానికి పెట్టుకున్నటువంటిది ఉపవాసం. ఈరోజు మనం ఉపవాసం దేవునిపైన నెట్టేస్తున్నాం. గురువారం సాయిబాబా కోసం, వెంకటేశ్వర స్వామి కోసం శనివారం. ఈ ఉపవాసం అనేటువంటిది ఒక మంచి అలవాటు, దాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఆ నెపాన్ని భగవంతునిపై నెప్పడం తప్పు.
కాబట్టి సద్గురు మార్గంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటాం. బాబా చెప్పినటువంటి ఈ ఉపవాసం చేస్తూ ఉంటాం, ఏదో రకరకాలైనటువంటి బాబా పేరు మీద వ్రతాలు హోమాలు ఇవన్నీ ఏవో చేస్తూ ఉంటాం. కానీ బాబా చెప్పినటువంటిది నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని చేసేటువంటిది రెండే రెండు చెప్పాడు. ఒకటి నామస్మరణ, రెండవది వారి కథాశ్రవణం, వారి కథా పారాయణ. ఈ రెండింటికి మించినటువంటిది లేదు. సచ్చరితలో చెప్తాడు, నామానికి నియమం లేదు. స్నానం చేశామా చేయలేదా, నిద్రలో ఉన్నామా లేచామా, దానికి నియమమే లేదు. నువ్వు ఎన్నిసార్లు నామాన్ని జపిస్తే అంత గొప్ప పుణ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. నువ్వు ఎన్నిసార్లు సద్గురువు యొక్క కథాశ్రవణం చేస్తే నీ హృదయంలో సద్గురువు పట్ల ప్రేమ పెరుగుతుంది. నువ్వు ఎన్ని మార్లు సత్సంగాన్ని వింటే నీకు అంత జ్ఞాన వికాసం కలుగుతుంది. ఇదే చెప్పినటువంటిది. నువ్వు ఎవరిని ఆశ్రయించొద్దు. నా గురించి తెలుసుకోవాలంటే ఒక్క సత్సంగాన్ని మాత్రమే ఆశ్రయించు అని చెప్తారు బాబా. సత్సంగానికి, కథాశ్రవణానికి, నామానికి ఉన్నంత గొప్ప శక్తి మరొకటి ఇంకోటి ఏమీ లేదు. సాయి సాయి అనేటువంటి నామానుష్ఠాన్ని ఎవరైతే నిత్యము స్మరణ చేస్తారో వారి జీవితంలో కష్టాలు సుఖాలుగా మారిపోతాయట. ఎందుకంటే భగవంతుని ధ్యాసలో ఉంటే మనకున్నటువంటి కష్టం ఎందుకు గుర్తొస్తుంది? భగవంతునితో మనం ఉన్నాము, భగవంతుడు ఎప్పుడు బాబా మనకు తోడుగా ఉన్నాడనేటువంటి నిశ్చయం ఉందనుకోండి, ఆ కష్టం మనల్ని బాధించదు. ఇది 100% సచ్చరితలో చాలా సందర్భాల్లో హేమాడ్ పంత్ రాస్తారు. ఎవరైతే సద్గురు చరణాలను ఆశ్రయిస్తారో వారి కష్టాలన్నీ కూడా సుఖాలుగా మారిపోతాయి. కష్టం సుఖంగా మారిపోవడం అంటే ఆ కష్టం తేరిపోవడం అనేటువంటిది కాదు. ఆ కష్టాన్ని ఎంత ఆనందంగా అనుభవించి దాని నుంచి బయటపడాలి. ఇది సద్గురువు నేర్పిస్తారు. 13వ అధ్యాయంలో సచ్చరితలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్. మానవుడు అనుకుంటాడు తను గొప్ప శక్తివంతుడని, తనకు మించినటువంటి శక్తివంతుడే లేడని. అటువంటి మానవుడు అంత శక్తి కలిగినటువంటి వాడు మరి ఎప్పుడూ ఎందుకు సుఖాలను మాత్రమే కోరుకుంటాడు? కష్టాలను కూడా కోరుకొని వాటిని అనుభవించి వాటిని జయించాలి కదా. కానీ కష్టాలు అనగానే మానవుడు భయపడతాడు. సుఖాల వైపు మాత్రమే వారి ప్రయాణం దృష్టి ఉంటుంది. మరి ఈ కేవలం జీవితం సుఖంగానే ఉంటుందా? కష్ట సుఖాల యొక్క సమ్మిళితం కదా ఈ జీవితం. ఆ విధంగా మనం దేనినైనా యాక్సెప్టెన్సీ అంగీకరించేటువంటి స్థితి సద్గురువు మార్గం మనకు చెప్తుంది. ఎందుకంటే వెరీ సింపుల్, ఇక్కడ మాయా ఉండదు, మంత్రము ఉండదు. కష్టం వచ్చినప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఎదుటివారి యొక్క ఓదార్పును కోరుకుంటాం. ఎదుటివారు మనకు ధైర్యం చెప్పడాన్ని మనం కోరుకుంటాం. నిజంగా మనకి ఏదైనా కష్టం వస్తే ఇంట్లో ఉన్నవాళ్ళు, పక్కనున్నటువంటి వాళ్ళు, స్నేహితులు ధైర్యం చెప్తే మన మనస్సు సమాధాన పడదు, అస్సలు సమాధాన పడదు. ఒక్కసారి నువ్వు ఒంటరిగా కూర్చొని బాబా వైపు చూస్తూ నీ ఆలోచనలన్నీ వారి వైపు మరలిస్తే వారు నీ మనస్సుకు తెలియకుండానే గొప్ప ధైర్యాన్ని నీకు ఇస్తాడు, వచ్చేస్తుంది. బాబా వైపు చూస్తూ 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 ఉండగా, అవును బాబా నేను ఎందుకు ఇంత అధైర్యపడాలి? నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్న తర్వాత నేను ఈ కష్టం నుండి బయటపడడం అనేటువంటిది చాలా చిన్న సమస్య కదా. చాలామంది ఆరోగ్య సమస్యలు కానీ ఇతరత్ర వచ్చినప్పుడు బాబాను ఏమి అడగాలో కూడా మనకు తెలియదు, కొన్ని తెలియకుండా అడిగేస్తాం. బాబా ఈ జన్మలో నేను ఇది భరించలేను, ఈ జన్మకి జాలే, మళ్ళొక జన్మలో అనుభవిస్తాను, ఈ జన్మలో ఇంకా నేను తట్టుకోలేకపోతున్నా అంట. కానీ ఇటువంటి పరిస్థితే డాక్టర్ పిల్లైకి వస్తుంది. నారికురుపు విపరీతమైనటువంటి నొప్పి లేస్తుంటే కబురు పెడతాడు బాబా దగ్గరికి. బాబా డాక్టర్ పిల్లై ఆ నారికురుపు బాధను అనుభవించలేకపోతున్నాడు, దాన్ని మరి కొన్ని జన్మలకు ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు బాధను అని. అప్పుడు బాబా అంటాడు, ఎందుకు అంత హైరాణ పడుతున్నాడు పిల్లైని తీసుకురండి, నేను చెప్పానని చెప్పండి, ఆ కష్టాన్ని కలిసి అనుభవిద్దామని చెప్పు. నేను ఇక్కడ ఉండగా ఆ కష్టాన్ని జన్మలకు నేను దాన్ని బదిలీ చేస్తానా, కలిసి అనుభవించడానికి నేను ఇక్కడ ఉన్నాను అని అంటారు. అంటే మనం పడేటువంటి బాధ, మనం పడేటువంటి కష్టం మనం ఒక్కరమే అనుభవించం, మనతో పాటు కలిసి పంచుకుంటాననేటువంటి విషయాన్ని బాబా చెప్పారు. ఎట్లా పోతుందమ్మా? నిన్నటిదాకా విపరీతమైనటువంటి మోకాల నొప్పులు, అరికాల నొప్పులు ఉన్నటువంటిది
డాక్టర్ కూడా చెప్తాడు నువ్వు కొన్నేళ్ళు అనుభవించాలమ్మా అని చెప్తాడు. కానీ బాబాకు మొక్కుకొని బాబాను ప్రాధేయపడి బాబా ముందు దుఃఖించి ఇవన్నీ చేస్తే ఎందుకు 3 నెలల్లో 4 నెలల్లో చాలామంది నడిచి తిరుగుతూ ఉంటారు? దాని అర్థం ఏమిటంటే మన బాధను ఆయన కూడా కలిసి అనుభవిస్తున్నాడు. ప్రపంచంలో ఏ దైవము ఏ గురువు కూడా మన కష్టాలను కలిసి అనుభవించడు. ఒక్క సాయిబాబా మాత్రమే మన కష్టాలను కలిసి అనుభవిస్తాడు. షిరిడీలో కలరా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. షిరిడీ చుట్టుపక్కలంతా కూడా ఎవరైనా వచ్చి అడిగారా, బాబా బాబా కలరా వస్తుంది, మా ప్రాణాలు పోతే కాపాడమని? అడగలేదే. బాబానే స్వయంగా ఉపక్రమించాడు. దాన్ని ఊర్లోకి గ్రామంలోకి రాకుండా గ్రామ సరిహద్దుల చుట్టూ పిండి జల్లిచ్చాడు కదా. అంటే తన భక్తుడికి ఎప్పుడు ఏది అవసరమో ఏది శ్రేయస్సో దానిని బాబా గుర్తెరిగి మనల్ని కాపాడుతూ ఉంటారు. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, అడగాలి బాబాను, అడగాలి, అడిగితేనే చేస్తాడు, అడిగితేనే చేస్తాడు. అడిగితే ఆయనే ఏమీ చేయడమ్మా, అడగాల్సిన అవసరం లేకుండానే చేసేటువంటి సద్గురువు శ్రీ సాయి బాబా. చాలామంది జీవితాల్లో చాలా సందర్భాల్లో మనకు కష్టం ఎదురైతే ఆ కష్టంలో నుంచి నిజంగా మనమేనా బయటపడ్డామనేటువంటి ఒక భావన కలుగుతుంది. ఎందుకంటే బాబా మనకు తెలియకుండా ఆ కష్టంలో నుంచి అత్యంత సునాయాసంగా తీసి బయటేస్తారు. దానికి కావలసినటువంటిది ఆయన పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. విశ్వాసం లేకపోతే ఏదీ జరగదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, చాలామంది ఏం చేస్తారంటే నీళ్ళ కోసము ఒక దగ్గర 2 ఫీట్లు దొరుకుతారు, అక్కడ నీళ్ళు పడకపోతే 4 ఫీట్లు ఇంకో దగ్గర దొరుకుతారు, అక్కడ పడకపోతే ఇంకో దగ్గర అలా 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 తవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సద్గురువును విశ్వసించినటువంటి వారు ఫలితం దక్కేంత వరకు ఒకే చోట ఉండగలిగితే, మనం బాబా చరణాల వద్ద ఉండగలిగితే ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది. ఫలితం దొరకదనేటువంటిది అసలు బాబా దగ్గర అది అసలు దానికి తావే ఉండదన్నమాట. దాము అన్న గొప్ప సేట్ అహ్మద్ నగర్లో, బాగా డబ్బులున్నాయి కానీ సంతానం లేదు. ఇలానే అన్ని రకాలైనటువంటివి చేశాడు, యాగాలు చేశాడు, దానాలు చేశాడు, అన్నీ చేశాడు, కలగలే. ఒక బ్రాహ్మణుడు చెప్తాడు, దాము అన్న నీ శ్రేయస్సు కోసం చెప్తున్నాను, నేను జ్యోతిష్య శాస్త్రంలో పాండిత్యాన్ని సంపాదించిన వాడిని, నీ రాతలో లేదు దాము అన్న, ఎందుకు ఇవన్నీ చేసి డబ్బులు పోగొట్టుకుంటావు, ఆపేసే అని చెప్తాడు. సరే అని చెప్పి ఆపేసి, ఇక నాకు బిడ్డలు కలిగినా కలగకపోయినా నాకు అనవసరం, దీనికోసం నేను ఏ ప్రయత్నము చేయనంటారు. ఆ తర్వాత షిర్డీలో బాబాతో అనుబంధం ఏర్పడ్డ తర్వాత కూడా అడగడు, బాబాను అస్సలు అడగడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత బాబా ఒకరోజు మంచి మేలి మామిడి పండ్లు షిర్డీకి అమ్మడానికి వస్తాయి. బాబా షిర్డీకి పండ్ల వాళ్ళు వీళ్ళు ఎవ్వరు వచ్చినా సరే వారు స్వయం డబ్బులతో కొని అందరికీ పంచేటువంటి వారు. అలా ఒకరోజు మామిడి పళ్ళు వస్తే 2 మంచి మామిడి పళ్ళను తీసి వారి యొక్క పాత్రలో పెట్టి అక్కడ నింబార్ దగ్గర పెడతారు. అందరికీ మామిడి పళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనసుల్లో ఆశ, మనకు కూడా ఉంటుంది ఆశ, బాబా 2 పక్కన పెట్టాడు, అది ఎవరి కోసం, చివరి వరకు నేనే కూర్చొని ఉంటే నాకే ఇచ్చి పంపిస్తాడేమో. చాలామంది ఇట్లా ఆలోచిస్తుంటారు. బాబా ఏంటంటే ఎవరి మనసుల్లో ఏ ఆలోచన అట్నే పట్టేస్తాడు. ఇట్లా 4-5 ఆలోచన రాగానే అంటాడు, ఈ మామిడి పళ్ళు నేను దాము కోసం తీసి పెట్టాను, దాము ఈ మామిడి పళ్ళను తిని చావాలి అని అంటాడు. అందరికీ అర్థం కాదు. అప్పుడే ఒక గంట సేపటి తర్వాత దాము అన్న షిర్డీకి చేరుకుంటాడు. షిర్డీకి చేరుకోగానే బాబా ఆ 2 మామిడి పళ్ళను దాము అన్న చేతిలో పెట్టి, ఇది నీ 2వ భార్యకి ఇవ్వు అని చెప్తాడు. అక్కడ బాబా వాడినటువంటి మాట, కేవలం వాక్కు చేతనే బాబా కర్మను తీసేసేటువంటి వాడు. దాము అన్న ఇవి 2 మామిడి పళ్ళు తిని చావాలి అని అంటాడు. ఆ చావాలి అనేటువంటిది ఏంటంటే వాడికి అడ్డుపడుతున్నటువంటి కర్మ, సంతానం లేకుండా అడ్డుపడుతున్నటువంటి కర్మ చచ్చిపోవాలి. అలా ఆ 2 మామిడి పళ్ళు 2వ భార్యకి ఇస్తే అసలు సంతానమే కలగదనేటువంటి దాము అన్నకు 3 కొడుకులు పుడతారు. అంటే సద్గురువు ఎంత శక్తివంతుడు. ఎందుకు దాము అన్నకు ఎందుకు అనుగ్రహం ఇచ్చాడు? అసలు రాతలో లేదు కదా. రాతలో లేనటువంటి దాన్ని ఎవరికి ఇస్తాడు? గురువారం వచ్చి దండం పెట్టుకొని పోయి కొబ్బరికాయ కొట్టేటువంటి వాళ్ళకి ఇవ్వడమ్మా, ఇవ్వడు. నేను సాయిబాబా భక్తుడిని చెప్పి చెప్పుకునేటువంటి వాడికి కూడా ఇవ్వడు. ఎవరికి ఇస్తాడంటే ఎవరైతే తను చెప్పినటువంటి మాట ప్రకారం జీవితాన్ని గడుపుతారు, ఎవరైతే తన పరిధి దాటి వెళ్ళి
ఏ కర్మలు చెయ్యరో, ఎవరైతే తననే సర్వస్వంగా భావిస్తారో అటువంటి వారికి మాత్రమే రాతలో లేనటువంటి దాన్ని ఇస్తారు. చాలామంది మనం భ్రమపడేది ఏంటంటే, ఇంట్లో ఫోటో పెట్టి రోజు బాబాకు మాలేసి లేకపోతే గురువారం నైవేద్యం పెట్టి గురువారం గుడికి వస్తే బాబా మన రాతలో లేనటువంటి దాన్ని ఇచ్చేస్తారు అని అనుకుంటారు. అది తప్పు. బాబా దగ్గర మనం ఊహించినటువంటిది మనం పొందాలంటే ఆయన పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. తను తప్ప జీవితంలో ఇంకా అంతకు మించినటువంటి వ్యక్తులు మన జీవితంలో ఇంకా లేరు అనేటువంటి భావంతో ఉండాలి. నా జీవితానికి వారు తప్ప ఇంకొకరిని నేను శరణు వేడను అనేటువంటి స్థితికి రావాలి. అప్పుడే బాబా నువ్వు ఊహించినటువంటి వాటిని అనుగ్రహిస్తారు. ఆ విధంగా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత అందరిలాగా మనము ఓ ఇల్లును పొందడమో, లేకపోతే ఓ కారు కొనుక్కోవడమో బాబా కృప వల్ల, లేకపోతే బిడ్డకు కొడుకు పుట్టడమో, ఇవన్నీ చాలా సాధారణమైనటువంటి విషయాలు. అసాధారణమైనటువంటి విషయాలను మనం కోరుకోవాలి. ఎవరూ కూడా పొందలేనటువంటి దాన్ని కొనుక్కోవాలి. కారు కొనుక్కోవాలంటే ఈరోజు 20,000 జీతం ఉన్న వాళ్ళు కూడా కారు కొనుక్కోవచ్చు. 80,000 పెడితే కారు వస్తుంది. అది పెద్ద గొప్ప విషయం కాదు. ఇల్లు కూడా ₹1 కోటి ఇల్లు కొనుక్కోవాలంటే 10 లక్షలు పెడితే బ్యాంక్ లోన్ ఇస్తుంది. అది గొప్ప విషయం కాదు. అది మనం అనుకుంటాము, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బాబా 90 లక్షలు లోన్ ఇప్పించాడు, బాబాకు నా పైన ఎంత ప్రేమ అనుకుంటాము. ప్రేమ కాదు, ఆ తర్వాత నీకు తెలుస్తుంది దాని భారం ఏందనేది. ఈఎంఐలు కట్టలేక. కానీ ఈఎంఐలు కట్టలేనటువంటిది, డబ్బులు పెట్టి కొనలేనటువంటి దాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, తీసుకోవడానికి మనం సిద్ధంగా లేవు. అదే శాంతి, తృప్తి. ఈ రెండింటినీ ఆయన ఇవ్వదలుచుకున్నాడు. ఇవి ఎక్కడన్నా మీకు అమ్మేవాడు కానీ ఈఎంఐలో ఇచ్చేవాడు కానీ ఎవడన్నా ఉంటాడా? ఎవ్వడూ ఉండడు. ఈ రెండు ఎక్కడైనా కొనుక్కోగలుగుతామా? ఈ రెండింటిని ఎక్కడైనా అరువు తెచ్చుకోగలుగుతామా? ఈ రెండింటిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం కారు బంగ్లాలు అడుగుతున్నాం, ఆయన శాంతి తృప్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కారు బంగ్లా ఉంటే తృప్తి కలిగింది అన్నటువంటి వారు ఎవరన్నా ఉంటే లేచి నిలబడండి. ఆ రెండు ఉంటే తృప్తి కలిగిపోతుంది, నా జీవితం సుఖంగా ఉందని చెప్పి. ఎవ్వరూ ఉండరు. వాటిని వదిలేసి ఇటువైపు వస్తే, ఎందుకంటే శాంతి తృప్తి లభించాయనుకోండమ్మా, పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టుకొని ఈ రెండు లేకుండా మంచంపై నిద్రపట్టదు. ఈ రెండు ఉంటే అదే డూప్లెక్స్ హౌస్లో సుఖమైనటువంటి నిద్రపోవచ్చు. అదేవిధంగా తృప్తి, ఆ తృప్తి లేనటువంటి జీవితము నువ్వు ఎన్ని వస్తువులను సమకూర్చుకున్నా వాటిలో సుఖాన్ని అనుభవించలేవు. కానీ ఎవరైతే తృప్తిని ఇక చాలులే ఈ జీవితానికి, మిగతా నా ధ్యాస అంతా బాబా పైనే, చాలు, మంచి బంగారం ఉంది, ఇల్లుంది, బంగ్లా ఉంది, పిల్లలు ఉన్నారు, కారు ఉంది, ఇక చాలు, నాకు ఇంకేం అవసరం లేదు ఇది అని ఎవరైతే పులి స్టాప్ పెడతారో, ఆ పులి స్టాప్ పెట్టినటువంటి వాళ్లకు ఆయన ఆ తృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తారు. వీటికి ఖరీదు లేనటువంటివి. వీటికి తిరిగి మనం ప్రతిఫలంగా ఈఎంఐలు కట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఫ్రీగా వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి దానికోసం మనం ఎప్పుడూ కూడా బాబాను అడగాలి. అటువంటి మనస్తత్వాలు ఏర్పడ్డప్పుడు బాబాను మనం అర్థం చేసుకోగలుగుతాం. అంతే తప్ప గురువారంకు బాబాను పరిమితం చేస్తే అర్థం చేసుకోలేదు. బాబా ఎప్పుడు నిరంతరం, అనుక్షణం. నిజమైనటువంటి బాబా భక్తుడి కట ఆ ధ్యాస లేనటువంటి క్షణం గుండె ఆగిపోతుందట. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు. అంటే ఒక్క బాబా నామస్మరణే కాదు, మీ ఇష్టం వచ్చినటువంటి ఏ దైవ నామస్మరణ అయినా సరే, ఒక్క క్షణమైనా దాని నుండి వేరుపడ్డప్పుడు ఇది నా జీవితం కాదు అనేటువంటి స్థితికి వచ్చినటువంటి వారి జన్మనే అది సార్థకం చేసుకున్నటువంటిది. మనం చాలామంది మానవ జన్మ ఎత్తిన తర్వాత ధర్మం చేయాలి, ధర్మంగా బ్రతకాలి, మనకున్నది 10 మందికి పంచాలి అని అనుకుంటాం. నిజంగా ఇది ఒక 50 సంవత్సరాల క్రితం ఉండేది. మన తాత ముత్తాతలకు ఒక 50 ఎకరాలో 60 ఎకరాలో లేకపోతే ధనమో ధాన్యమో ఉంటే ఇతరులకు పంచిపెట్టేటువంటి వారు. ఈరోజు మనం ఆ స్థితిలో లేం. మనం ఎవరం కూడా పక్కవాడికి పక్కన ఇల్లు కట్టుకుంటే 1/2 ఫీటు జరిగితే మనసు కల్లోలమైపోతుంది. ఆ స్థితిలో లేవు. మరి దేని ద్వారా మనం ఈ పుణ్యాన్ని సంపాదించుకోవాలి? దేని ద్వారా అంటే, ఇక చాలు నా జీవితానికి, ఇది ఇక్కడి వరకు ఐఎమ్ కంఫర్టబుల్, తర్వాత నుంచి నా జీవితం ఆయన ధ్యాసలో ఉండడానికి ఉండాలి అనేటువంటి స్థిర నిర్ణయం వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే జన్మను సార్థకం చేసుకోగలుగుతారు.
మామూలుగా ఊర్లో స్కూల్కో లేకపోతే ఇంకో దానికో పూర్వకాలము పెద్దవాళ్ళు ఓ 2 ఎకరాల స్థలం 3 ఎకరాల స్థలము ఇస్తే బస్ స్టాండ్కో దేనికో ఇస్తే అక్కడ పేరు పెట్టేటువంటి వారు ఫలానా వారి జ్ఞాపకార్థం అని చెప్పి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళు ఆ పేరు చూసి తర్వాత తరం వాళ్ళు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ అబ్బా చరితార్థులయ్యా పేరు అక్కడ రాశారు అని చెప్పి. మన పేర్లు అట్లా రాసేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కానీ ఒక్క అవకాశం మాత్రం ఉంది. ఈ బిడ్డ నేను చెప్పినట్టు ధర్మంగా బ్రతికింది, నేను చెప్పినట్టు కొంతకాలం తర్వాత తన కోరికలకు ఫుల్ స్టాప్ పెట్టి నన్నే సర్వస్వంగా భావించింది అని చెప్పి ఎవరినైతే బాబా గుర్తిస్తారో వారి యొక్క పేరు వారి హృదయ పలకం పైన రాసుకుంటాడు. ఇది మాత్రం గ్యారంటీ. మన పేరు బస్టాండ్లకో లేకపోతే ఊళ్ళో ఏ స్కూల్కో మనం దాన ధర్మాలు చేసినటువంటి చోట ఈరోజు మన పేర్లు పెట్టేటువంటి పరిస్థితి మనకి ఇచ్చేటువంటి స్థితి లేకపోయినా సరే మనం అలాంటి పేరును అలాంటి స్థిరమైనటువంటి స్థానాన్ని బాబా యొక్క హృదయ పలకం పైన మనం రాసుకోవచ్చు, రాసుకునే అవకాశం ఉంది. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్యఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి.